శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. సంవత్సరంలో వసంత శరదృతువులు రెండు కూడా ప్రాణులకు రోగకారకమైనవి. ఈ సమయంలో మానవులకు మృత్యు వెంటాడుతూ ఉంటుంది. అలా మృత్యుముఖంలో పడకుండా తప్పించుకోదలచిన వారు ఆ పరమేశ్వరుని సేవించి ఆమె అనుగ్రహాన్ని పొందాలి. అపమృత్యు వినాశిని అయి సర్వాపద నివారిణి అయి విరాజిల్లే ఆ జగన్మాతను ప్రార్థించిన వారు ఆయా ఋతువుల్లో రోగ బాధలను మృత్యు భయాన్ని జయించగలుగుతారని, ఇందుకోసమై నవరాత్రులలో ఆ పరమేశ్వరుని పూజించాలని వ్యాసుడు జనమేజయునకు నవరాత్రి యొక్క పూజా విధానాన్ని వివరించాడట. సంవత్సర ప్రారంభంలో చైత్రశుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు గల 9 రోజులు వసంత నవరాత్రులు అని, కరెక్టుగా అర్ధ సంవత్సరం గడిచిన తర్వాత శరదృతువు ప్రారంభంలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు గల ఈ 9 రోజులు శరన్నవరాత్రులు అని వ్యవహరింపబడతాయి. శరన్నవరాత్రులలో అమ్మవారిని ఆరాధించడము అనూచారంగా వస్తున్నటువంటి ఆచారము. మానవునికి మళ్ళీ మళ్ళీ మాతృగర్భంలో నరకయాతనలు రాకుండా ఉండడానికి, 9 నెలలు కూడా జీవుడు పడవలసిన బాధలు పునరావృతం కాకుండా ఉండడానికి, ప్రశాంత స్థితిని అనుభవించడానికి నవరాత్రులలో ఆదిశక్తిని ఆరాధించాలని వ్యాస మహర్షి లోకానికి వెల్లడించాడు. నవరాత్ర పూజా విధానాన్ని సవివరంగా సాధకులకు అనుగ్రహించాడు వ్యాస మహర్షి. ఈ నవరాత్రులను ఎలా ఆచరించాలి అంటే గనక, నవరాత్రులకు ముందు రోజే కుంకుమ, పూలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు, పూజా సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసుకొని మరునాడు అంటే పాడ్యమి నాడు ప్రభాత సమయంలోనే పరమేశ్వరిని ప్రార్థిస్తూ సంకల్పం చేసుకోవాలి. తాను భక్తి శ్రద్ధలతో 9 రోజులు కూడా అమ్మవారిని పూజింపదలచినట్లు ఆమెకు విన్నవించుకోవడమే ఈ సంకల్పం. మొదటి రోజున ముందుగా గణపతి పూజ, తరువాత పుణ్యాహవాచనము, ఆ తరువాత అష్టదిక్పాలక ఆవాహనం చేసి పూజావేదికను సిద్ధం చేసుకోవాలి. ఈ 9 రోజులు కూడా ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండడానికి మొదటగా గణపతిని ప్రార్థించడము ఈ గణపతి పూజ. పూజ జరుగుతున్న ప్రదేశము, సమయము, పూజకు సిద్ధమైన భక్తుని యొక్క మనస్సు, పూజను తిలకించడానికి వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ మనస్సు పవిత్రంగా ఉండాలని భావించడమే పుణ్యాహవాచనము. ఇక అమ్మవారిని ప్రతిష్ఠించి ప్రశాంతమైన మనస్సుతో, నిర్మలమైన భావముతో పూజను చేసుకోవాలి. భావేషు విద్యతే దేవో న పాషాణ న మృణ్మయే నఫలం భావహీనానాం తస్మాత్ భావోహి కారణం అని శాస్త్రం వివరిస్తుంది. శిలా విగ్రహాలలో, మట్టి బొమ్మలలో దేవుడు ఉన్నాడా అని అంటే అది భావనా బలాన్ని బట్టి అని శాస్త్రకారులు అంటారు. కనుక విగ్రహాలను లేక మట్టి బొమ్మలను, ప్రతిమలు అనే కాకుండా దివ్య శక్తికి ప్రతీకలుగా భావన చేయడమే మనం చేసేటటువంటి సాధనలో మొట్టమొదటి మెట్టు. నవరాత్రులలో యథాశక్తిగా అమ్మవారి మంత్రాన్ని జపించాలి. గౌరీ పంచాక్షరి, బాలా షడాక్షరి, నవార్ణ చండిక, పంచదశి, షోడశి మంత్రాలు అన్నీ కూడా అమ్మవారికి సంబంధించినవే. అయితే ఇవన్నీ కూడా గురుముఖత ఉపదేశము పొంది విధానాన్ని తెలుసుకొని నియమనిష్టలతో మంత్ర అనుష్ఠానము చేసుకోవాలి. ఇక ఆ మంత్రాలేవి మనకు తెలియవు అంటే అమ్మవారి నామాన్ని కానీ లేదా శ్రీమాత్రే నమః అని కానీ జపించిన చాలు. మంత్రము, యంత్రము, తంత్రము అనేవి 3 కూడా అమ్మవారి పూజా విధానంలో చాలా ముఖ్యమైనవి. మంత్రానుష్ఠానమైన తర్వాత పీఠ పూజతో ప్రారంభించి షోడశ ఉపచారములతో అమ్మవారిని ఆరాధించి సహస్రనామావళితో అష్టోత్తర శతనామాలతో పూజించుకొని ధూప దీప నైవేద్యాలను, తాంబూల నీరాజనాలను సమర్పించాలి. ఈ 9 రోజులు కూడా అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలతో
కథలతో, దేవి మహిమ విశేషాలతో ఈ సమయాన్ని దేవీమయంగా భక్తి భావనతో దీక్షగా గడపాలి. కావ్యాలాప వినోదినైన జగన్మాత సన్నిధిలో ఈ నవరాత్రులలో సౌందర్యలహరి, సప్తశతి, దేవి భాగవతం మొదలైన అమ్మవారికి సంబంధించినటువంటి వాగ్మయాన్ని పఠనము లేదా శ్రవణము చేయాలి. ఇలా 9 రోజులు కూడా పూజించి 10వ నాడు విజయ సూచకంగా విజయోత్సవము నిర్వహించాలి. ఇక ఈ నవరాత్రులలో కుమారి పూజ, సువాసిని పూజ జరపడము అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి విషయాలు. కుమారి పూజలో పాడ్యమి నుండి నవమి వరకు వరుసగా 2 సంవత్సరాల వయసుగా గల కన్య మొదలుకొని 10 సంవత్సరముల కన్య వరకు ఆయా దేవతా నామాలతో అర్చన చేసి సుగంధ ద్రవ్యాలు, మంగళ ద్రవ్యాలు సమర్పించాలి. ఉపవాసేన నక్తేన ఏకభుక్తేన వా పునః అనే శాస్త్ర సంప్రదాయాన్ని అనుసరించి ఉపవాసముతో కానీ, ఏకభుక్తముతో కానీ, రాత్రి భోజనముతో కానీ ఆహార నియమాన్ని విధించుకొని ఈ నవరాత్రి వ్రతాన్ని పాటించాలి. కుమారి పూజలో పాడ్యమి నాడు 2 సంవత్సరాల కన్య కుమారిక అని, ఇక విదియ నాడు 3 సంవత్సరముల కన్యను త్రిమూర్తి అని, ఈ విధంగా తదియ నాడు 4 సంవత్సరాల కన్య కళ్యాణి, అదేవిధంగా చవితి నాడు 5 సంవత్సరాల కన్యను రోహిణి అని, పంచమి నాడు 6 సంవత్సరాల కన్యను కాళిక అని, షష్ఠి నాడు 7 సంవత్సరముల కన్యను చండిక అని, సప్తమి నాడు 8 సంవత్సరాల కన్య శాంభవి అని, అష్టమి నాడు 9 సంవత్సరాల కన్య దుర్గా అని, నవమి నాడు 10 సంవత్సరముల కన్య సుభద్ర అని, ఈ క్రమంలో ఆయా సంవత్సరాల వయసుగా గల కన్యలను ఆరాధించడము వల్ల దారిద్ర నాశనము, శత్రు వినాశము, దుఃఖ నివృత్తి, ఆయురారోగ్య బలాభివృద్ధి కలుగుతాయి. నవరాత్ర పూజా విధానంలో సప్తమి నాడు సరస్వతిని, అష్టమి నాడు దుర్గను, నవమి నాడు లక్ష్మిని పూజించాలి. ఈ ముగ్గురికి మహాసరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి అనే పేర్లు. వీరే ముగ్గురమ్మలు. శరన్నవరాత్రులలో పరాశక్తిని ఆరాధించి అభీష్ట సిద్ధిని పొందినవారు ఎందరో ఉన్నారు. రామచంద్రమూర్తి సీతాన్వేషణ ప్రయత్నంలో ఉండగా ఋష్యమూక పర్వతంపై సుగ్రీవునితో స్నేహం కలిసిన తర్వాత అమ్మవారిని ఆరాధించి సత్ఫలితము పొందాడు. దుర్భరమైన దారిద్ర్యంతో బాధపడుతున్నటువంటి ఒక వైశ్యుడు దారిద్ర్య నివారణ ఉపాయము చెప్పవలసిందిగా ఒక విప్రుణ్ణి ప్రార్థించి అమ్మవారి నవరాత్రి పూజలను గురించి తెలుసుకొని అమ్మవారిని ఆరాధించి సకల సంపదలను పొంది దారిద్ర్యం నుండి విముక్తుడయ్యాడు. అజ్ఞాతవాసం ఆరంభించబోతూ పాండవులు విరాట నగరంలో ప్రవేశించే ముందు జగన్మాతను సేవించి నిర్విఘ్నంగా అజ్ఞాతవాసము నిర్వహించి కృతార్థులయ్యారు. శరన్నవరాత్రులలో మానవుడు ఆ పరాశక్తిని ఆరాధించి ఐహిక, ఆముష్మిక సుఖ సంపదలను పొందవచ్చునని వ్యాసమహర్షి వివరించాడు. ఈ శరన్నవరాత్రులను ఒక వ్రతంగా లేక ఉపాసనగా చేసేవారు తప్పనిసరిగా బ్రహ్మచర్య, సత్యవ్రత, భూషయన, ఏకభుక్త నియమాలు పాటిస్తూ పరదూషణ చేయక మనస్సును పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ 9 రోజులు వ్రతము ఆచరించలేని వారు ఎవరైనా సరే సప్తమి, అష్టమి, నవమి దినాలలో విశేషంగా అర్చనలు చేసినా చక్కటి ఫలితం అనేది లభిస్తుంది. శ్రీమాత్రే నమః.